పాకిస్తాన్ పార్లమెంట్లో ఏకంగా ఇండియా పేరు ఎత్తడానికి షాబాజ్ షరీఫ్ భయపడుతుందని చెప్పేసి అక్కడ పార్లమెంట్ సభ్యుడు మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం. అయినప్పటికీ వ్యూహాత్మక తప్పిదం జరిగిందని చాలా స్పష్టంగా, ఎందుకంటే సిమ్లా ఒప్పందము, ఇక్కడ ప్రధానంగా సిమ్లా ఒప్పందాన్ని భారత్ గతంలో ఏదైతే 1971 ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మూడవ దేశం యొక్క పెత్తనాన్ని మనం ఎప్పుడు కూడా ఒప్పుకున్న పరిస్థితి మనం చూడలేదు. కానీ ఇక్కడ సిమ్లా ఒప్పందాన్ని ప్రధానంగా తూట్లు పొడిచే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదేగాక ట్రంప్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఇష్యూని జాతీయ స్థాయి ఇష్యూ చేసిన చెప్పినటువంటి నేషనల్ మీడియా కావచ్చు, ట్రంప్ గారు కావచ్చు, ఎందుకంటే పాకిస్తాన్ మీద మనం పోరాటం చేస్తూ ఉంది, తీవ్రవాదమే చెప్పే దేశమైనప్పటికీ కూడా ప్రధానంగా పాకిస్తాన్ ఇప్పటివరకు తీవ్రవాదం విషయంలో ఎలాంటి నిర్ణయం ప్రకటించక ముందే మేము ఒప్పందాన్ని ఒప్పుకున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి పాకిస్తాన్ ఇంత వీక్గా ఉన్నప్పుడు యుద్ధం ఎందుకు ఆపాల్సి వచ్చిందో చెప్పలేదు. అదే కాకుండా యుద్ధం ఆపినని చెప్పిన తర్వాత కూడా మన సైనికుల మీద పాకిస్తాన్ కాల్పులు జరిపిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇక్కడ వ్యూహాత్మక తప్పిదం జరిగిందని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా పాకిస్తాన్కు ప్రపంచవ్యాప్తంగా దేశాల యొక్క మద్దతు కూడా చాలా తక్కువ, ఎందుకంటే తుర్కీ కావచ్చు, చైనా కావచ్చు, కొన్ని దేశాలు మాత్రమే ప్రకటించినాయి. కాకపోతే భారత్కు అన్ని రకాల మద్దతు ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. అదే భారతదేశంలో ఉన్న ప్రజలంతా కూడా ముక్త కంఠంతో భారత్లో ఉన్నటువంటి సైనికులు కావచ్చు భారత ప్రభుత్వాన్ని మద్దతు ప్రకటించినప్పటికీ కూడా భారత్ వ్యూహాత్మక తప్పిదం చేసిందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆనాడు 1971 పరిస్థితి కావచ్చు, ఈనాడు పరిస్థితి కావచ్చు. ఈనాడు ఎందుకంటే ఇప్పుడు మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే ట్రంప్ ఏదైతే 393 మిలియన్లు పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద ఏరడం కోసం మేము సహాయం చేస్తున్నామని చెప్పేసి ట్రంప్ గారు ప్రకటించి F-16 యుద్ధ విమానాలు వారికి సప్లై చేస్తూ ఉన్నారు. కానీ మొన్న F-16 యుద్ధ విమానాలు ఏకంగా మన సైనికుల మీద ప్రయోగించిన సందర్భం మనం చూసినాం. ఆ విషయంలో అమెరికాను ప్రశ్నించకుండా నరేంద్ర మోడీ గారు అదే F-35 యుద్ధ విమానం మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే బైడెన్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవరించినటువంటి అమెరికా ట్రంప్ గారు 450 మిలియన్లు అమెరికా గతంలో బైడెన్ గారు సాయం చేస్తే ట్రంప్ గారు వచ్చిన తర్వాత 393 మిలియన్లు కాంగ్రెస్ పార్టీ CW సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా భారత ప్రభుత్వానికి సైనికులు మేము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు. కానీ యుద్ధము అంటే సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే జరిగినాయి, యుద్ధం జరగలేదని చెప్పేసి భారత ప్రభుత్వం ఒప్పుకున్నది. అయినా ఇక్కడ సర్జికల్ స్ట్రైక్స్ బంద్ చేసి అంటే ఒప్పందాన్ని రద్దు చేసుకుని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఎలాంటి అఖిలపక్ష సమావేశం కానీ ఆల్ పార్టీ మీటింగ్ కానీ పెట్టకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకొని ట్రంప్ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. కాబట్టి దీని విషయంలో పూర్తి స్థాయిలో దేశ ప్రజలకు వాస్తవ విషయాలు తెలియాలి. ఎందుకంటే సిమ్లా ఒప్పందం రద్దయినట్టు కనపడతా ఉంది. ప్రపంచ దేశాల ముందు భారత్ కొంత వ్యూహాత్మక తప్పు చేసిందని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి వాస్తవ విషయాలు ప్రజలు తెలియాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఏం జరిగిందో చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది.